అన్నమయ్య జిల్లా రాజంపేట వరదల్లో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 4 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా బుధవారం ఆర్ఎన్బి బంగ్లా వద్ద బాధితులకు న్యాయం చేయాలని బీజేపీ ఒకరోజు సంఘీభావ దీక్ష చేపట్టారు. ముఖ్య అతిథిగా మాజీ ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ మయానా జకియా ఖానం పాల్గొని వరదల్లో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. బీజేపీ శ్రేణులు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఆస్తి ప్రాణ నష్టం వాటిల్లిన ఇచ్చిన హామీ మేరకు కుటుంబాలకి పూర్తి సహాయం అందలేదని ఈ ప్రభుత్వ హయాంలోనైనా వారిని ఆదుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారు కోరారు. అన్నమయ్య డ్యాం తెగిపోయి 4 సంవత్సరాల సందర్భంగా ఆ మృత్యువాత పడిన కుటుంబాలకు నివాళులు అర్పించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. రాజంపేట నియోజకవర్గవాసి అయిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నాగోత్ రమేష్ గారు తన యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడము, తర్వాత ఈ మృతుల కుటుంబానికి అండగా ఉండడము, 4 సంవత్సరాల నుంచి ఇక్కడ లోకల్గా ఉన్న సాయి లోకేష్ గారు కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ రాజంపేటకు సంబంధించిన వాసి వాళ్ళందరూ కూడా ఈ కుటుంబాలకు డ్యామ్ తెగిపోయిన ఆ సమయంలోనే వాళ్ళందరూ అండగా ఉన్నారు. 4 సంవత్సరాల నుంచి ఎందుకో ఇంత లేట్ అయింది ఈ కుటుంబాలకు న్యాయం జరగడానికి. 40 మంది దాదాపుగా మృత్యువాత పడ్డారు అని తెలుస్తుంది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, చూశారు, తర్వాత ఎందుకో దానికి పట్టించుకోలేదు. తర్వాత సీఎం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత గౌరవ డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరూ వచ్చారు, చూశారు. తర్వాత కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన రాష్ట్ర అధ్యక్షులు గారు శ్రీ పివి మాధవ్ గారు కూడా ఈ యొక్క బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని చెప్పారు. అదేవిధంగా మేము కూడా సంబంధిత మంత్రులకు మన దృష్టి తీసుకువెళ్ళి ఈ కుటుంబాలకు న్యాయం జరిగేటట్టు కూడా మేము అందరూ మాట్లాడతాము. డెఫినెట్గా న్యాయం కూటమి గవర్నమెంట్లో ఈ బాధితులకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాము. ఏది ఏమైనా కూడా జరిగిన న్యాయాన్ని ఎవరు కూడా కోల్పోలేరు, వెళ్ళకట్టలేనిది. నిజంగా బాధితులు ఆ టైంలో జంతువులు కూడా మూగజీవులు చాలామంది కొట్టుకొని వెళ్ళిపోయారు. చాలా మూగజీవులు అని తెలిసినప్పుడే చాలా బాధ. ఇటువంటి ఘటనలు మరీ జరగకూడదు. ఎందుకంటే ఆఫీసర్లు కూడా సంబంధిత యంత్రాంగము అందరూ కూడా అలర్ట్ అయ్యి ఉండాల్సింది. అప్పుడే ఇది చాలా బాధ వేసింది. తర్వాత ఇప్పుడు బాధితులకు న్యాయం జరగాలి. అందరూ పెద్దలు, మన కూటమి గవర్నమెంట్లో ఉన్న పెద్దలు, మంత్రులు కానీ దృష్టి తీసుకువెళ్ళి ఈ బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని మేము కూడా కోరడం జరుగుతుంది. తొందరలోనే దీని మీద మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి మాట్లాడి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు కూడా మేము చేస్తామని కోరుకుంటున్నాము. తక్షణమే ఈ బాధితుల కుటుంబాలకు న్యాయం జరగాలి డెఫినెట్లీగా. 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఘన నివాళులు అర్పించడం జరిగింది. వాళ్ళ కుటుంబాలకంతా ఈరోజు మేము అండగా ఉన్నామని భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. వరద ప్రవాహం వచ్చింది వాస్తవమే, కానీ కొట్టుకుపోవడానికి కారకులు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు, వారి అనుయాయులైనటువంటి ఇసుక మాఫియా. ఇది చరిత్రలో మనందరికీ తెలిసినటువంటి విషయం. అలాంటి పరిస్థితికి కారణం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుయాయులు. ఆ యొక్క కొట్టుకుపోయిన బాధితుల్ని ఆదుకోలేదు. పంట నష్టం జరిగింది, ఇసుక మేట వేసింది, పశువులు కొట్టుకొని పోయాయి, ఇళ్లు కొట్టుకొని పోయాయి, సర్వం కోల్పోయి రోడ్ల మీద పడ్డారు. కానీ వాళ్ళని ఆదుకున్న పాపాన పోలా జగన్మోహన్ రెడ్డి గారు. సొంత జిల్లా వాసి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా న్యాయం జరగలేదు. కాబట్టి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బాధితుల పక్షాన వాళ్లకు తాత్కాలికంగా షెడ్లు వేసుకోవడానికి రేకులు ఇచ్చాం. ఆ రోజు ప్రజలు ఎవరు దానగుణ సంపన్నులందరూ కలిసి వాళ్ళను అన్నాలు ఇవ్వడంలో కానీ, పప్పు దినుసులు ఇవ్వడంలో కానీ, ఆర్థికంగా ఆదుకోవడంలో దానగుణ సంపన్నులు, ప్రజలు, కుల సంఘాలు, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా చేశాయి. వారికి అండగా ఉంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ తరఫున ప్రతి ఇంటికి కూడా
మేము కూడా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. తర్వాత వాళ్ళకి రోడ్లు కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ మధ్య కాలంలో ఇప్పటికే 1,80,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకొక 3,80,00,000 ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల కోసం రాబోతుంది. కానీ దురదృష్టం ఏంటంటే నేటికి కూడా ఇళ్లు పూర్తి కాలేదు. అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాలన్నీ కూడా ఇసుక మేట వేస్తున్నాయి. నష్టపోయినటువంటి వాళ్ళకి సమగ్రంగా అంచనా వేసి న్యాయం జరపాలని చెప్పి కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ తరఫున న్యాయస్థానాలను కూడా ఆశ్రయించడం జరిగింది. ఇంకా వాళ్ళకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి యొక్క దురదృష్టకరమైనటువంటి నిర్ణయాల కారణంగా వాళ్ళకి జాప్యం జరిగింది. కానీ ఈ కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నారు. నిన్ననే మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఈ బాధితులందరినీ తోడుకొని పోయి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో చర్చిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వెంటనే వాళ్ళకు న్యాయం జరుగుతుందనేటువంటి విశ్వాసం కూడా మా అందరికి కూడా ఉంది.